హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొరచేప కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా సొరచేప ముక్కలను నీట్గా కడుక్కోవాలండి. కడిగిన వాటిని 5 or 10 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అవి చల్లారాక వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వాటిపైన ఇసుక ఉంటుంది, సో నీట్గా కడుక్కోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను నూనెలో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, మసాలా కొంచెం వేసుకోవాలండి. తర్వాత క్లీన్ చేసుకున్న సొరబడుపులోకి కొంచెం సాల్ట్ను, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారమును, మీకు సరిపోయేంత కారమును యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, అలాగే అన్నీ వేసుకుని కలుపుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాను కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దానిని ఉల్లిపాయ ఫ్రైలో వేయాలండి. ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది మళ్ళీ. చూసారుగా, సొరచేప కూర అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సొరచేప కూర రెడీ. ఎంతో రుచికరమైన సొరచేప కూర రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Bye friends.